ఛానల్ మారకుండా ఎట్లా మారుతారే అన్నీ బాగున్నాయి. నమస్కారం సార్. ఓర్వలేని ధనం ఎక్కువైంది. చందారాయ సంస్థ చైర్మన్ సార్. నమస్కారం సార్. సుభాష్ చంద్రబోస్ సార్ దాని గురించి పోటీ సార్. డబ్బు వేరేది జై జగన్ జై జగన్ ఇక్కడ తీసుకో జై జగన్ ఇంతియాజ్ గారిని అత్యధిక మెజార్టీతో జై జగన్ జై జగన్ గుర్తుకే. మరి నగరంలోని కర్నూలు నియోజకవర్గంలోని ప్రజలంతా కూడా ఆయన త్యాగాన్ని గుర్తించి అత్యధిక మెజార్టీతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కర్నూలు నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎంపీగా బివై రామయ్య గారు పోటీ చేస్తున్నారు. 2 ఓట్లను కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రజల్ని ఏదో విధంగా మోసగించి ఓట్లు పొందాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ అంటేనే ఒక మతతత్వ పార్టీ. మరి అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కూటమిని ఓడించడానికి నగరంలోని ముస్లింలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అనేక మోసపూరిత హామీల్ని మరి ప్రజల ముందుకు మేనిఫెస్టో ద్వారా తీసుకురావడం జరిగింది. ఇలాంటి మేనిఫెస్టోలు ఈ రాష్ట్ర ప్రజలకు కొత్త కాదు. గతంలో వందలాది వేలాది హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీని కూడా నెరవేర్చడం చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు జగన్ గారు. ఖచ్చితంగా మేనిఫెస్టోలు ప్రకటించిన ప్రతి హామీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నెరవేర్చగలరనే నమ్మకాన్ని ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు రాష్ట్ర ప్రజలందరూ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఈ రాష్ట్రంలోని ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముందున్నారు జగనన్న ఓటు ఎప్పుడు వేయాలి, 13వ తారీఖు ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే రోజు దగ్గరలో ఉందని మేమంతా ముందు పోయి చెప్పి వాళ్ళని ఆనందపరుస్తున్నాం. వాళ్ళ ఆనందానికి మాకు ఇంకా ఉత్సాహం వచ్చి రోజు రోజు మేము ఇంట్రెస్ట్గా ముందు పోయి జగనన్న పాలన బాగుంది, ఈ పథకాలు బాగా వస్తున్నాయి అని మనం చెప్పక ముందే ప్రజలే చెప్తున్నారు మాకు పథకాలు బాగా వస్తున్నాయని. ఇందాకే ఒక తాత కూడా అన్నారు, మాకు ఇంటికాడ వచ్చేటోడమ్మా 6 గంటలకే తలుపు కొట్టి మాకు ఇచ్చేటోళ్ళు పింఛను, ఈ 2 నెలల నుంచి దుర్మార్గుడు ఎంటర్ అయ్యి మాకు నాశనం చేస్తున్నాడు, తిరిగి వస్తున్నాం, పింఛన్ చేతికి దక్కడం లేదు. ఇలాంటి వాళ్ళు వస్తే మాకు నాశనం అయిపోతుంది, మా జీవితాలు ఏమైపోతాయో, మాకే రోడ్డు మీద పడతాము, వద్దు మాకు జగనన్నే ముద్దు అని ఇందాక ఒక పెద్దయ్య చెప్పారు. అది సోషల్ మీడియాలో కూడా నేను అప్లోడ్ చేసినాను. ఇంత అభిమానం చిన్నతనంలోనే జగనన్న అంత అభిమానం పెంచుకున్నారు అంటే ప్రజలు ఎంత భరోసాగా ఈరోజు ముందుకు వస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, గమనించాలి కూడా. ఇంకా కొంతమంది జగనన్నని ద్వేషించడం కాదు అభిమానించడమే పెరుగుతుందని చంద్రబాబు కూడా తెలియాలి. చంద్రబాబు తిక్కగా చేసి పేపర్లు కాల్చడం చేస్తున్నాడు. అవన్నీ బూటకాలే, నమ్మకండి ప్రజలారా. రేపు సీఎం గారు గురువారం వస్తున్నారు 9వ తారీఖు, అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అభిమానులందరూ ఏకమై జగనన్నని జై జైలు కొడదాం. ఫ్యాన్ గుర్తుకే మనం ఓటేసి జగనన్ని జై జై